పాపడి పద్దు పుస్తకం అనే చందమామ కథ చెప్పుకుందాం. మాంచాలవరం అనే గ్రామంలో పాపడు అని ఒక తోటకాపు ఉండేవాడు. పాపడు ఏ పైన కూరలు పెంచడంలో ఎంతో ప్రవీణుడు. వాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులు తోలి మడులు వేసి కాయగూరలు పండించి వాటిని మంచి ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తుండేవాడు. తాను పెంచే కాయగూరల మీద వాడికెంత ప్రేమంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మడికాయలు మొదలైన వాటికి వాడు ముద్దు పేర్లు కూడా పెట్టుకునేవాడు. ఆ గ్రామంలోనే గవరన్న అని మరొక తోటకాపు ఉండేవాడు. పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను. అయినా గవరన్నకు ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న దుగ్ధే తప్ప కూరలు పెంచడంలో కొంచెమైనా తెలివితేటలు గాని ఓపిక గాని లేవు. పాపడి కూరలకు వచ్చే ధర గవరన్నకు ఏనాడు పలికేది కాదు. నువ్వు కాస్త చదువుకున్నవాడివి, ఆ పాపన్నకు ఏం చదువు లేదు, కానీ నువ్వు వాడితో సమంగా కూరలు పండించలేవు అని గవరన్నను అందరూ ఎద్దేవా చేసేవారు. ఒక ఏడు పాపడు అత్యద్భుతమైన మంచి గుమ్మడికాయలు పండించాడు. అంత పెద్ద గుమ్మలను ఎవరు ఎన్నడూ చూసి ఉండలేదు. పాపడి ఆనందానికి మేరలేదు. ఎంతో ప్రేమతో వాడు కాయలకు ఐరావతం, పానకం బిందె, మహాలక్ష్మి, పెద్దక్క, బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు. ఆ ఏడు ఇటువంటి పెద్ద కాయలు 40 దాకా పాపడి పాదులకు కాశాయి. రేపు సంత అనగా పాపడు తన తోటకు వెళ్ళి ఏ ఏ గుమ్మడికాయలను కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకుని తెల్లవారుతోనే బండితో సహా రావడానికి నిశ్చయించుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి పాపడికి నిద్ర పట్టలేదు. ఆ కాయలను తన చేతు మీదుగా సంతలో అమ్మడం అంటే కని పెంచిన కూతుళ్లను అత్తవారిళ్లకు పంపడమే అనిపించింది వాడికి. మర్నాడు తెల్లవారుతూనే లేచి బండి కట్టుకొని పాపడు తోటకు వెళ్ళాడు. గుమ్మడి పాదుల మధ్యకు వెళ్ళేటప్పటికి పాపడు గుండె గబుక్కుమన్నది. పెద్ద గుమ్మడికాయలన్నిటినీ ఎవరో కోసుకుపోయారు. పాపడికి మతిపోయినట్టయింది. పిచ్చివాడల్లే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు. తన గుమ్మడికాయలను కాజేసిన వాళ్లను తిట్టుకున్నాడు. అంతలో పాపడికొక ఆలోచన వచ్చింది. 1, 2 కాదు, 40 గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు? పోతే సంతకే పోవాలి. వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు. వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు. 1 గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు. ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక్క కుప్పలో కనిపించాయి. పాపడు చప్పున దుకాణం వాడి దగ్గరికి పోయి, ఇదేం పని, దొంగ పని, నా గుమ్మళ్ళు కాజేసి నీ కొట్లో అమ్మకానికి పెడతావా అన్నాడు. దుకాణం వాడు నిర్ఘాంతపోయి, ఇవి నేను దొంగతనం చెయ్యలేదు, మీ ఊరి గవరన్న ఈ పూటే నాకివి అమ్మి 10 రూపాయలు పట్టుకెళ్ళాడు అన్నాడు. గవరన్న ఇంకా తిరిగి పోలేదు, అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కనున్న వాళ్ళెవరో చెప్పారు. పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరకు వెళ్ళి గవరన్న తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు. గవరన్నను నలుగురు కలిసి దుకాణానికి తెచ్చారు. ఈ గుమ్మడికాయలు నీవేనని నీకెట్లా తెలుసు అని అధికారి పాపడిని అడిగాడు. నాకు తెలియకపోవడమేమిటి, నే పెంచినవేగా, ఇదిగో మహాలక్ష్మి, ఇదిగో ఐరావతం అంటూ ఒక్కొక్క కాయనే పాపడు చూపసాగాడు. చుట్టూ చేరిన వాళ్ళంతా పాపడి అమాయకత్వానికి నవ్వారు. అధికారి కూడా నవ్వుతూ, అది కాదోయ్, ఈ కాయలను నువ్వు గుర్తించడం కాదు, ఇవి నీవేనని ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదన్నా ఉండాలి అన్నాడు. పాపడికి ఏమీ పాలు పోలేదు. అధికారి గవరన్నకేసి తిరిగి, ఏమోయ్, ఈ గుమ్మడికాయలు నువ్వు దొంగిలించావని పాపన్న అంటున్నాడే, ఏమంటావు అని అడిగాడు. వాడు అమాయకుడులెండి, నా దగ్గర నేను పండించే కూరల లెక్కలు, వాటి అమ్మకం లెక్కలు రాసిన పద్దు పుస్తకం ఉన్నది, కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గవరన్న చెప్పాడు. ఈ మాట వినగానే పాపడు, అయ్యా, ఇవి నా కాయలే అని చూపడానికి నా దగ్గర గొప్ప పద్దు పుస్తకం ఉంది, నేను తెస్తా అన్నాడు. ఈ మాట విని గవరన్న విరగబడి నవ్వాడు. అధికారి భటులను వెంట ఇచ్చి ఇద్దరిని వాళ్ళ గ్రామానికి పంపాడు. కొంతసేపటికి ఇద్దరు తిరిగి వచ్చారు. గవరన్న తన పద్దు పుస్తకం తెచ్చాడు.
పాపడు తన పైబట్ట కొంగున ఏవో మూటగట్టి తెచ్చాడు. గవరన్న పద్దు పుస్తకంలో తాను ఆ రోజే 40 గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకు పట్టుకెళ్ళినట్టు పద్దు ఉన్నది. నీ పద్దు మాటేమిటి అని అధికారి పాపడిని అడిగాడు. పాపడు మూట విప్పి 40 గుమ్మడి తొడిమలు తీసి, అయ్యా ఇదిగో నా పద్దు అన్నాడు. వాడు ఒక్కొక్క తొడిమే తీసి ఒక్కొక్క గుమ్మడికాయకు తగిలించి అన్ని తొడిమలు అన్ని కాయలకు ఎంత బాగా అతికాయో చూపాడు. వెంటనే అధికారి గవరన్న చేత పాపడికి గుమ్మడికాయల డబ్బు ఇప్పించేశాడు. ఆనాటి నుంచి వాళ్ళ గ్రామంలో గవరన్నను అందరూ గుమ్మడికాయల దొంగ అని పిలవసాగారు. కథ సమాప్తం. తమ్ముడి అదృష్టం అనే చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక రైతుకు 3 ఎకరాల బీడు భూమి ఉండేది. ఆయనకు రామయ్య, సోమయ్య అని 2 కుమారులు. పెద్దవాడు రామయ్య వక్రబుద్ధి కలవాడు. చిన్నవాడు సోమయ్య నెమ్మదైనవాడు. పెద్దవాడు బాగుపడలేడని, చిన్నవాడికి ఆ శక్తి ఉన్నదని అనుకుని రైతు పెద్దవాడికి 2 ఎకరాలు ఇచ్చి చిన్నవాడికి 1 ఎకరం మాత్రమే ఇచ్చాడు. తండ్రి చేసిన ఈ ఏర్పాటుకు కొడుకులు అభ్యంతరం చెప్పలేదు. తనకు రావలసిన దానికన్నా ఎక్కువే వచ్చింది గనక రామయ్య మాట్లాడలేదు. తండ్రి తనకు తక్కువ పొలం ఇవ్వడానికి ఏదో కారణం ఉంటుంది లెమ్మని చిన్నవాడు సోమయ్య అనుకుని ఊరుకున్నాడు. తండ్రి పోయాక అన్నదమ్ములు ఎవరి పొలాలు వారు చేసుకునే తరుణం వచ్చింది. 2 ఎకరాలు తానుగా సాగు చేసుకునే శక్తి రామయ్యకు లేదు. తమ్ముణ్ణి సహాయం అడుగుదామంటే అతని పొలం సాగు చేయడానికి తాను తోడు వెళ్ళవలసి వస్తుంది. అది రామయ్యకు ఇష్టం లేదు. అందుచేత అతను ఒక ఉపాయం ఆలోచించాడు. అతను తన తమ్ముడి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నా 2 ఎకరాల చెక్కలో ఎక్కడో డబ్బు దాచినట్టు నాన్న నాతో చెప్పాడు. మనిద్దరము దాన్ని దున్ని నిధి చెరిసగము పంచుకుందామన్నాడు. తమ్ముడు అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ 2 ఎకరాలు సాధ్యమైనంత లోతుగా దున్నారు. కానీ నిధి ఎక్కడా తగలలేదు. నిధి ఉండదని ముందే తెలుసును గనక పెద్దవాడు తన పొలం దున్నడం పూర్తి కాగానే తమ్ముడితో, పోనీలే ఏం చేస్తాం, మనకు ప్రాప్తం లేదు అన్నాడు. డబ్బు పెట్టినట్టు నాన్న చెప్పాడన్నావు గదా అన్నాడు తమ్ముడు. ఏదో దొంగలన్నా తవ్వుకు పోయారేమో, పోతే పోయిందిలే అన్నాడు అన్న. అన్న అలా మాట్లాడడం చూసి సోమయ్య, నాన్న చెప్పిన నిధి ఒకవేళ నా ఎకరంలో ఉన్నదేమో, అది కూడా దున్నేద్దాం పట్టు అన్నాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా గ్రామాధికారి వచ్చి, అన్నదమ్ములు సమిష్టి వ్యవసాయం చేస్తున్నారా ఏమిటి అని అడిగాడు. అదేమీ లేదండి, మా అన్న పొలంలో నిధి దాచినట్టు మా నాన్న చెప్పాడట. దాన్ని చెరిసగం పంచుకుందామని మా అన్న పొలమంతా దున్నాం. నా ఎకరం కూడా ఇద్దరము దున్ని చూద్దామంటున్నాను. ఒకవేళ నిధి నా ఎకరంలో ఉందేమో అన్నాడు తమ్ముడు సోమయ్య. వద్దులేరా, నీ పొలం నువ్వు చేసుకో, నిధి ఉంటే నువ్వే ఉంచుకో, అందులో నాకు భాగం వద్దులే అన్నాడు రామయ్య. నిధి అంటూ కల్పించినవాడు తనే గనక. ఈ మాటకు గ్రామాధికారి రామయ్య బుద్ధి అర్థం చేసుకుని నవ్వి వెళ్ళిపోయాడు. సోమయ్య తన ఎకరం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. సోమయ్య పలుగుతో తవ్వి ఒక కొయ్య పెట్టె పైకి తీశాడు. దాన్ని తెరిచి చూస్తే అందులో బోలెడన్ని బంగారు నగలు ఉన్నాయి. వాటిని చూసి రామయ్య వెలతెలపోయాడు. తాను కాస్త తమ్ముడికి సహాయపడి ఉంటే అందులో సగం తన వంతుకు వచ్చి ఉండేది. నిధి తనకు అక్కర్లేదని గ్రామాధికారి ఎదుటే నోర్జారి అనేశాడు. సోమయ్య దొరికినదంతా తానే ఉంచేసుకోకుండా తన అన్నకు నిధిలో నుంచి 4 నగలు తీసి ఇచ్చాడు. ఈ పని చేసినందుకు ఊరంతా అతన్ని మెచ్చుకున్నది. కథ సమాప్తం. శుభం.